కూడా దేవుని సన్నిధిలో చేరి ఆ ప్రభువును ఈ రీతిగా స్తుతించుట, ఆరాధించుట మన జీవితాలకు గొప్ప ధన్యత, భాగ్యము. పోయిన ఆదివారపు దినమున దేవుడు జలప్రలయాన్ని ఈ భూమి మీదకి రప్పించాలని నోవాహుకు తెలియచేసిన సందర్భాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఎందుకొరకు అనంటే, ఎందుకు దేవుడి జలప్రలయాన్ని భూలోకమునకు రప్పించాడు అంటే 3 కారణాలు చెప్పాను. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయినట్టుగా కనబడింది. భూలోకమంతా కూడా బలాత్కారము చేత అనగా పాపభీషమైన కార్యముల చేత నింపబడింది. దేవుడు చూచినప్పుడు ఈ మనుషులందరూ కూడా తమ మార్గములను చెరిపివేసుకొని విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుడు ఎంత కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా అది కంట్రోల్ కాలేనంతగా మరి సమాజము మారిపోయింది. అందుకని ఈ చెడిపోయిన మనుషులందరినీ ఈ భూమి మీద ముంచివేసి ఒక కుటుంబము ద్వారా మరలా నూతనమైనటువంటి శ్రేష్టమైన సంతానాన్ని ఈ లోకములో పుట్టిస్తాను అని అనుకున్నాడు. అలాగున చూచినప్పుడు ఒక్క కుటుంబము దేవునికి అనుకూలముగా కనబడింది. ఎవరు ఆ కుటుంబం అంటే నోవాహు కుటుంబం. నోవాహు తన భార్య, 3 కుమారులు, 3 కోడన్లు, వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఇదిగో నీతిమంతుడైనటువంటి నోవాహును వారు కూడా వెంబడిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ నోవాహులో కూడా దేవుడు 3 క్వాలిటీలు చూడడం మనం గమనించాము. మొదటిగా ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, నిందలేని వాడిగా ఉన్నాడు. దేవునితో నడిచేటటువంటి అనుభవాన్ని నోవాహు కలిగి ఉన్నాడు. ఆ క్వాలిటీలను బట్టి దేవుడు కూడా నోవాహును ఎన్నుకొని తనకు ఒక పనిని, బాధ్యతను అప్పగించాడు తన కుటుంబ సంరక్షణ కొరకు. ఈ లోకములో మరనేక జీవరాశులను బ్రతికించడానికి తాను, తన కుటుంబము మరియు కొన్ని జీవరాశులను బ్రతికించడానికి దేవుడు ఒక మహా గొప్ప పనిని ఈ నోవాహు భక్తునికి అప్పగించడం మనం చూస్తాము. అయితే ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనం నుండి 22 వచనం వరకు కలిగినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇక్కడ 22వ వచనంలో ఇందాక మనం చదువుకున్న లేఖన భాగములో నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. చాలామంది ముఖ్యంగా యవనస్తులు వాక్యాన్ని చులకనగా చేసి మాట్లాడేటటువంటి వచనం ఇది ఒకటి. ఒకడన్నాడు, నోవాహు అట్లు చేశాను, అట్లు చేసిన వ్యక్తి ఎవరో తెలుసా అన్నాడు. ఏంటి? బైబిల్లో అట్లు చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? అట్లు చేసిన వాళ్ళకేం కర్మ అట్లు చేయనీకే? వాళ్ళు అట్లు చేయడం ఏంటి? నాకు అర్థం కాలే. వాడు అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగిపోయింది. ఏమో నాకు తెలియని గొప్ప భక్తుడు ఎవరున్నారబ్బా? అట్లు చేసిన వాళ్ళు అంటారు. ఇంకా అబ్రహాం గురించి ఇంకో మాట ఉంటుంది. ఈ విధంగా విచిత్రమైనటువంటి ప్రశ్నలను తీసుకొచ్చారు. ఇంత లోతుగా మనకేడ ధ్యానం చేయొస్తుంది? వీళ్ళు భలే ధ్యానం చేస్తారు. వాళ్ళని కనుక పాస్టర్లుగా నియమిస్తే ఉన్న విశ్వాసుల్లోని విశ్వాసం అంతా ఊడగొట్టి మరలిగా దేవుణ్ణి నమ్మితే పాపమురా నాయనా అని పరిగెత్తేటట్టు చేస్తారేమో. ప్రేమణ దోంబిడ్లారా, అట్లు చేసాను అంటే మనం అనుకుంటున్నటువంటి పెసరట్లు, మినపట్లు కాదు చేసినది. దేవుడు ఏదైతే చేశాడో, ఏదైతే చెప్పాడో చేయమని, దాంట్లో పొల్ల కూడా పోకుండా, ఏమాత్రం ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా స్పష్టంగా చేసినటువంటి ఏకైక వ్యక్తి బైబిల్ గ్రంథంలో నోవాహు. హల్లెలూయా.
మొదటి నుండి చివరి వరకు ఏ ఏ విషయాలైతే అనుసరించాలని దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించాడో దాంట్లో ఏ మాత్రం పొల్లు కూడా పోకుండా చాలా చక్కగా మరి తాను చేయవలసిన పనినంతటిని సంపూర్ణము చేసిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఈ 13వ వచనము నుండి 21 వచనాల వరకు లేఖన భాగములో దేవుడు చెప్పాడు. నోవాహు బాధ్యతలను నోవాహు చేయవలసిన పనిని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ నోవాహు ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించాలి, ఎలాంటి పనులు చేయాలి, దానంతటినీ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఓడ నిర్మాణము చేసుకోమన్నాడు. దాని కొలతలేంటి, జరగబోయేటటువంటి పరిస్థితులకు ఏ రీతిగా అన్ని పనులు చేయాలో ఒక్కొక్కటిగా వివరించడం జరిగింది. దేవుడు ఏది చెప్పాడో అది సూటిగా స్పష్టంగా చక్కగా నెరవేర్చగలిగాడు భక్తుడైన నోవాహు. అందుకే నోవాహు దేవుడు చెప్పినట్లు, అట్లు అని అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్లు చేశాడు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైతే చెప్పాడో అతనికి ఆజ్ఞాపించిన యావత్తు మొత్తము కూడా చేశాడు, ఏమాత్రం వదిలిపెట్టలేదని దాని అర్థం. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. నోవాహుకు దేవుడు ఏం చెప్పాడు, నోవాహు ఏం చేశాడు, ఆ విషయాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. 13వ వచనము చదువుదాం. ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనము చదువుదాం. అందరూ చదవగలిగిన వారందరూ కూడా నాతో పాటు కలిసి చదవండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవుడు ఎందుకు జల ప్రళయాన్ని ఈ భూమి మీదకు రప్పించుచున్నాడో హేతువు లేదా కారణాన్ని భక్తుడైన నోవాహుకు వినిపిస్తూ ఉన్నాడు. సమస్త శరీరుల మూలముగా ఇదిగో భూమి బలత్కారముతో నిండి ఉన్నది. అంతా కూడా చెడిపోయిన వాళ్ళుగా ఉన్నారు. ఎక్కడ చూసినా మరి మంచి అనే దానికి చోటు లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళ అంతం వచ్చేసింది. ఎంతకాలము సహించేది లేదిక. వారిని భూమితో కూడా నాశనం చేయాలనుకుంటున్నాను, ఇక భూమి మీద వాళ్ళందరినీ ముంచివేయాలనుకుంటున్నాను అని దేవుడు ప్రేమణ దోంబిడ్లారా నోవాహుకు తెలియచేశాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమణ దోంబిడ్లారా, ఇదిగో నేను ఈ భూమిని నాశనము చేయబోతూ ఉన్నాను, భూమి మీద మనుషులందరినీ తుడిచిపెట్టబోతూ ఉన్నాను గనుక నీవు చేయవలసిన పని ఇది అని కొన్ని బాధ్యతలు, కొన్ని పనుల భారాన్ని ఈ రోజున నోవాహు భుజముల మీద దేవుడు పెడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అలనాడు ఆ భూమి మీద ఏ రీతిగా చెడుతనం విస్తరించిందో నేడు కూడా భూమి మీద చెడుతనము, విచ్చలవిడితనం ఈ రోజుకు కూడా ఎక్కువైపోయింది. మనం ఈ రోజున ఆ రోజు అని చెప్పుకుంటున్నాము, కానీ ఈ రోజున లేదా చెడుతనము విచ్చలవిడిగా అప్పటికంటే ఎక్కువగా ఇప్పుడు పాపభూయిష్టమైనటువంటి కార్యాలు మనుషుల జీవితంలో పెచ్చు పెరిగిపోయాయి. చాలామంది పడిపోతా ఉన్నారు, చెడిపోతా ఉన్నారు. వావి వరుసలు మరిచిపోయి ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుచు దేవుని దగ్గరికి వస్తే ఒక రకంగా, ఇంటి దగ్గర ఉంటే మరొక రకంగా, వ్యక్తిగతముగా ఉంటే, ఒంటరిగా ఉంటే మరి ఒక రకంగా మారిపోతున్నటువంటి సభ్య సమాజంలో మనము బ్రతుకుతున్నాం. అయితే వాక్యం కూడా సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభుల వారు కూడా అన్నాడు, నోవాహు దినములు మరలా రాబోతున్నాయి, అలాంటి దినాలు రాకుండా కాస్త జాగ్రత్త పడండి అన్నాడు. నోవాహు దినములలో
జలప్రలయము వచ్చినందున నోవాహు కుటుంబం రక్షింపబడింది. ఇప్పుడు ఇలాంటి ప్రళయాలు, దేవుని ఉగ్రత గనుక వస్తే ఇక అలాంటి మార్గాలు ఏవి కూడా దేవుడు ఏర్పాటు చేయడు. అప్పుడు వాళ్లకు దేవుడు స్వేచ్ఛను కూడా ఇచ్చాడు, మార్గాన్ని వారికి చూపించాడు. మనసు మార్చుకొని ఆ ఓడలోనికి ప్రవేశించే అవకాశం ఇచ్చాడు. కానీ ఏ ఒక్కరు కూడా మాట వినలే. మా దారి మాదేనయ్యా, చూస్తాం అన్నట్లుగా బ్రతికారు. ప్రేమణ దోంబిడ్లారా, రానే వచ్చింది జలప్రలయము, భయంకరమైనటువంటి స్థితి. అందరూ కూడా మునిగి చచ్చిపోయారు. ఆ స్థితి రాబోతుందని దేవుడు గుర్తెరిగి నోవాహుతో చెప్తా ఉన్నాడు. ఎలాగున ఆ ఓడ తయారు చేసుకోవాలో. అప్పటి వరకు ఓడలు ఎక్కడివండి, అంత నీళ్లు కూడా లేవు. మరి అప్పటి వరకు వర్షాలు పడ్డాయా లేదా అనేటటువంటిది అది కూడా ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇంకా ఆలోచించదగిన విషయమే. వాస్తవానికి ఆదామవ్వలు ఏదెను తోటలో ఉన్నప్పుడు భూమిలో నుండి ఆవిరి బయటకు తన్నుకొస్తూ ఉంటే ఆ తడి నేలతో ఆ నేలంతా కూడా తడిగా ఉన్నందున ప్రతి మొక్క కూడా సర్రన పెరిగి ఫలాలనిచ్చేది. వాళ్ళు ఎప్పుడైతే శాపగ్రస్తులై ఆ ఏదెను తోట నుండి బయటకు వెలివేయబడ్డారో అప్పటి నుండి భూమి తాను చేయవలసిన పని చేయకుండా ఆపేసింది. ఎందుకంటే దేవుడు కూడా భూమిని శపించాడు. ఏమని? ఇక నీవు వాళ్లకు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిపించాలమ్మా. వాళ్ళు మంచి మంచి విత్తనాలు వేస్తారు, కానీ నీవు ముళ్ళ పొదలు మొలిపించాలా, గచ్చ పొదలు మొలిపించాలా? అంటే వాడు పని చేస్తానే ఉండాలా, లేకపోతే వానికి బువ్వ పెట్టొద్దు. దేవుడు భూమికి కూడా శపించి భూమితో మాట్లాడాడు. అందుకని అప్పుడప్పుడు వర్షాలు ప్రారంభించబడడం మనం గమనిస్తాం. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ ఉన్నటువంటి విధంగా అంత గొప్ప వర్షపాతాలు లేవు. అసలు ఉన్నాయో లేవో వాక్యాధారాలు అయితే లేవు, కానీ మనం ఒక అంచనా వేసుకోవాలి. వాస్తవానికి అసలు సిసలైనటువంటి ఆ ఋతువులు మనము ప్రారంభంలో చూస్తాం. దినములు, గడియలు, నెలలు, సంవత్సరాలు ఏర్పాటు చేయడానికి ఏ కాలానికి ఆ కాలాన్ని దేవుడు విభజించి పెట్టాడు. కానీ ఆ కాలం పరిస్థితి ఎలా ఉన్నదో కానీ ఈ జలప్రలయం అయిపోయిన తర్వాత దేవుడు మరలా నోవాహుతో మాట్లాడి ఈ ఋతువులన్నిటిని కూడా, ఈ కాలాన్ని చక్కగా మరలా ఎప్పుడు ఇలాంటి స్థితి రాకుండా, భూమి మీద ఇలాంటి పరిస్థితి రాకుండా నేను చూస్తానని ఒక సిగ్నల్ ధనస్సును ఆకాశమందుంచి, అది చూసినప్పుడు నేను ఏ ప్రళయాన్ని భూమి మీదకి రప్పించను అని దేవుడు ఒక నిబంధన చేస్తాడు నోవాహుతో. తర్వాత ఏ కాలానికి జరగవలసిన ఆ ప్రక్రియ అంతా కూడా, ఎండాకాలం ఎండ, వర్షాకాలం వర్షము, చలికాలం చలి, ఆ రీతిగా ఈ క్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటాయని చెప్పడం జరుగుతూ ఉన్నది. సరే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోంబిడ్లారా, భూమి మీదకి దేవుడు ప్రచండమైన వర్షాన్ని రప్పించబోతూ ఉన్నాడు. ఈ ప్రచండమైన వర్షము భూమి మీదకి వచ్చి ఈ భూమి అంతటిని నింపివేయబోతా ఉన్నది. అందులో ఈ పాప భూయిష్టమైనటువంటి కార్యాలకు పాల్పడుచున్నటువంటి ప్రజలందరూ కూడా మునిగిపోయి చనిపోబోతూ ఉన్నారు. ఆ విధంగా వారి ఆనవాలు కూడా లేకుండా దేవుడు ఈ జలప్రలయాన్ని రప్పించడానికి పూనుకొని ఉంటుండగా, ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు, కుటుంబాన్ని రక్షించాలి కదా. ఈ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు నోవాహుకు చెప్పిన మార్గం, విధి ఏంటి అనంటే 14వ వచనంలో వ్రాయబడినటువంటి మాట అందరం కలిసి చదువుదాం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. జాగ్రత్తగా వినండి. ఈ ఓడ తయారీ ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? నోవాహు కొరకే. నోవాహు కొరకంటే నోవాహు ఒక్కడే ఎక్కాలనా? ఎవరి కొరకు? ఇప్పుడు మన ఇల్లు ఉన్నదనుకోండి,
ఇల్లు ఒకరి పేరు మీద ఉంటుంది, యజమానుని పేరు మీద ఉంటుంది. అంటే ఇక భార్య పిల్లలు లేరా దాంట్లో? ఉండరా? ఆ కుటుంబ యజమానుని పేరు పెట్టినప్పుడు, యజమానురాలి పేరు పెట్టినప్పుడు అది ఆ కుటుంబం అంతటికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు నోవాహు నీతిమంతుడిగా దేవుని దృష్టికి కనబడ్డాడు. నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించదలిచాడు. కాబట్టి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నోవాహు, జలప్రలయం రాబోతా ఉన్నది, అది వచ్చే లోపునుగా నీ పని పూర్తి చేసుకోవాలా. ఇంత సమయంలో నువ్వు గడువు లోపు నువ్వు పూర్తి చేసుకోవాలా. ఇదిగో నీ కుటుంబ రక్షణ కొరకు ఇదిగో రాయబడినటువంటి మాట, నీ కొరకు ఓడను సిద్ధము చేసుకున్నాము. చితిసారకపు మ్రానుతో. మరి మొక్క ఏంటో, ఇది మన భారతదేశంలో దొరికేటటువంటి మొక్క చెట్టు కాదు, కానీ పాశ్చాత్య దేశాల్లో ఉండేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ కాలములో ఆ మొదటి ఆ యుగములో ఆ తరములో ఉన్నటువంటి మొక్క ఇది. దీన్ని ప్రాముఖ్యంగా మరి గోపర్ వుడ్ అంటారు ఇంగ్లీష్లో. గోపర్ వుడ్ అనే పదాన్ని వాడటం జరిగింది. ఇంకా స్వచ్ఛమైన తెలుగులో మనం గమనించినట్లయితే తమాలం రాను అని పిలుస్తారు. ప్రేమణ దోంబిడ్లారా, మరి అది దేవుడు ప్రత్యేకించి ఆ చెక్క గురించి, ఆ చెట్టు గురించి చెప్పాడంటే అది నీళ్ళల్లో బహు తేలికగా తేలియాడేటటువంటి మొక్కగా ఉండాలి. ఎందుకంటే నీళ్ళ మీద ఓడ నిలవాలి అని అంటే ఓడ కూడా తేలియాడే విధంగా ఉండాలి, ఆ చెక్కలు కూడా తేలియాడే విధంగా ఉండాలి. మనం కొన్ని కర్రలు నీళ్ళలో వేసినప్పుడు కొన్ని మునిగిపోతాయి, బరువు ఎక్కువగా ఉన్నాయి, కొన్నేమో తేలియాడుతూ ఉంటాయి. మరి ఓడ నిర్మాణానికి పనికొచ్చే చెక్క ఎలాగుండాలంటే తేలికగా ఉండాలి. అది నీళ్ళ మీద తేలియాడుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి మనము ఏదైనా తయారు చేసినప్పుడు దాని మీద మనము ప్రయాణము చేయగలుగుతాము. అందుకని మీరు డిస్కవరీ ఛానల్స్లో మీరు గమనించినప్పుడు కొంతమంది అరణ్యంలో సాహస యాత్రలు చేసేటటువంటి వాళ్ళు అప్పటికప్పుడు వారు ఆ కొండలు ఎక్కుచూ దిగుచూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ప్రవాహాలు ఎదురవుతాయి. ఆ ప్రవాహాలు వారు దాటాలంటే బహు కష్టం. చిన్న చిన్నవంటే ఏదో కర్ర పట్టుకొని దాటుతారు, కానీ పెద్ద పెద్దవి దాటాలంటే వారి దగ్గరకి ఏమి ఉండవు, ఏ పడవ, ఏ సేఫ్టీలు ఏవి కూడా ఉండవు. ఉన్న చిన్న కత్తితోని వెదురు బొంగులు కోసుకొని వాటితో అల్లిక చేసుకొని ఏం చేస్తారంటే వాటి మీద ప్రయాణము చేస్తూ ఉంటారు. అది వారిని మోయగలిగినటువంటి సామర్థ్యము, నీళ్ళలో మునిగిపోయినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ రీతిగా ఈ చివరి నుండి ఆ చివరికి వారు వెళ్ళిపోతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకుందాం, ఈ చితిసారకపు మ్రానును నువ్వు తెచ్చుకోవాలి, దాంతో ఒక ఓడ నువ్వు తయారు చేసుకోవాలి అని చెప్పడం బాగుంది. కానీ అసలు ఓడ విధానం ఏంటి అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నోవాహుకు అప్పటి వరకు అసలు అలా అంత గొప్ప నీళ్లు వస్తాయని ఎవరు ఊహించలేరు, ఎవరికి తెలియదు. మరి ఇలాగున నిర్మాణ పనులు చేసుకోవాలనేటువంటిది కూడా అంతవరకు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఈ లెమెకు సంతానములో కయీను ద్వారా వచ్చిన లెమెకు సంతానములో గమనిస్తే యాబాలు, యూబాలు, తూబల్ కయీను అనేటటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని పనిముట్లు, ముఖ్యంగా తూబల్ కయీను ఇనుప పనిముట్లన్నిటినీ చేయుటలో ప్రసిద్ధుడు అనే మాట మనం గమనించాము. ఆ పనిముట్లు, కొన్ని పరికరాలు చేయడం అప్పటికి ప్రారంభించబడ్డాయి, కానీ ఇంకా దానికంటే ఒక సాంకేతికతతో కూడినటువంటి ఒక చక్కటి పని, ఒక ఇంజనీరింగ్ వర్క్ అన్నమాట. ఇదొక ఇంజనీరింగ్ వర్క్ దేవుడు నోవాహుకు అప్పగిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో మరల చదువుదాం 14వ వచనం, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఇక్కడ కీలు అనేటటువంటి పదార్థము
ఏంటో మనం స్పష్టంగా చెప్పలేము, కానీ అదొక జిగురు పదార్థము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునికత ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు మనము కింద ఇది ఏం చేస్తారంటే టేబుల్ 2-3 ఇక్కడొకటి అక్కడొకటి ఒక 4 చెక్కలు కలిపి జాయింట్ చేసి అది అలాగున్న ఏమంటారంటే ఎవరికి కూడా అభ్యంతరకరంగా కనబడకుండా దీని మీద ఇప్పుడు ఈ ప్లైవుడ్ షీట్స్ వస్తూ ఉన్నాయి, దాన్ని పరిచేస్తారు. చూడడానికి ఎలా ఉంటుందంటే అది కవర్ చేసేస్తుంది, చాలా నీట్గా కనబడుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ఈ రోజున పై రూపాన్ని చూసి మనం మోసపోతున్నాం, లోపలంతా డొల్లే. ఇప్పుడు డోర్లు కూడా పెట్టుకుంటారు చాలామంది. కొంచెం వెనకటి కాలం మనం వెళ్తే గనక నూతన గృహాలు నిర్మాణం చేసుకునేటప్పుడు స్వచ్ఛంగా చెట్టును కోయించి చక్కగా అక్కడ ఉన్నాయి చూడండి, అవి ఒరిజినల్ తలుపలు. అవి వెనకటి కాలంలో అలాగున్న చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అంతా డూప్లికేట్ సిస్టమ్. అక్కడ పెద్ద డోర్లు పెట్టాం కదా, అవన్నీ డూప్లికేటే. లోపలంతా కూడా చెక్కలు. దాన్ని మనము కొంచెం కొట్టి చూసినామంటే చిన్న చిన్న చెక్కలు, ఇంత మందం 2 వేల మందం ఉండేటటువంటి చెక్కలన్నీ పరిచి గమ్ము పెట్టి కీలు పూసి వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద షీట్ పరుస్తారు. మనం చూసి అబ్బాయి ఎంత బాగుంది, ఇది బాగుంది, ఇది కొనుక్కుందాం, 3 సంవత్సరాలుగా చెదలు పట్టిపోతుంది. మీరు గమనించండి, కొన్ని పురాతనమైనటువంటి ఇండ్లు, పెంకుటిళ్ళు అలాంటి ఇండ్లలోకి పోతే గనక కొన్ని 100 సంవత్సరాలు అయింటుంది అవి జయించి, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కానీ మన వాళ్ళకి బుర్రలు పెరగలే, ఇది వాస్తవం. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ చెక్కలన్నీ కోసి ఓడ తయారు చేస్తున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడుతూ ఉంటాయి, నెరలు ఉంటాయి. మరి నీళ్ళకున్న స్వభావం ఏంటి? కొంచెం రంధ్రం ఉంటే చాలు జర్రను లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఓడ మునిగిపోకూడదంటే ఈ ఓడను తయారు చేసేటప్పుడు ఆ చెక్కకు ఈ చెక్కకు మధ్యలో ఈ కీలు పూయాలి. ఈ కీలు, ఈ గమ్ము లాంటి జిగురు పదార్థాన్ని పూసినప్పుడు అది సరి అయిపోతుంది. ఇక లోపలికి నీళ్లు రాకుండా అది కాపాడుతుంది. అందుకని నీవు అరలు పెట్టి ఆ కీలు పుయ్యాలి. ఒక చెక్క మీద ఒక చెక్క పెడుతూ దాన్ని 3 అంతస్తులుగా చేస్తూ మరి చక్కగా మరి కీలు పూస్తూ నీవు ఆ ఓడను తయారు చేయాలి అని దేవుడు నోవాహుకు చెప్పాడు. 15వ వచనం చదవండి. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. అందరూ కలిసి చదవండి. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఇప్పుడు ఓడ కొలతలను దేవుడు చెప్తూ ఉన్నాడు. అందరూ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను దోంపిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఓడ చేయవలసిన పద్ధతి, ఓడ ఎలా చేయాలో రఫ్గా ఒక ఎస్టిమేషన్ వేశాడు. ఏంటంటే నువ్వు నీ ఇంటి రక్షణ కొరకు ఒక ఓడ కట్టుకోవాలా, దానికి అరలుగా అంటే ఒక చెక్క మీద ఒక చెక్కాలా నువ్వు పేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలా, చక్కగా దానికి కీలు పూయాలి అని చెప్పి ఆ ఓడ కొలత కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలత చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. ప్రేమణ దోంబిడ్లారా ఈ కొలతలు చెప్పాడు. మరి మూరలు అని అంటే ఆ కాలంలో 18 అంగుళాలు అంటారు. ఈ కాలంలో ఒక మూరైన ఎంత? అడుగున్నారా? ఎంత మూరలు తెలీదా మీకు? పూలోడు రాలేడా ఈరోజు? రాలేడమ్మా? మోరియండి అంటారు కదా, అడిట్టబెట్టి వర్రన తిప్పిస్తాడు. అడుగు నర, ఒక మూర వచ్చేసి అడుగున్నర. కాబట్టి ప్రేమణ దోంబిళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధంగా లెక్కలేయండి. ఇప్పుడు యవనస్తులకు టెస్టు, వాక్యం అయిపో లోపల మీరు నాకు ఈ లెక్కలు చెప్పాలా.
ఒక్క మూరకు అడుగున్నర మన కొలత ప్రకారం. పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు. అంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. మనది 40, లోపల 40 మూర కాదు, 40 అడుగులు. అంటే ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట. దరిదాపుగా ఇప్పుడు ఆ రోడ్డు దగ్గర నుండి ఆ రోడ్డుకు, పక్కనున్న రోడ్డు కలుపుకోవచ్చు. వెడల్పు 50 మూరలు, పొడవు 300 మూరలు, ఎత్తు 30 మూరలు. ఈ వెడల్పుతో, ఈ పొడవుతో, ఈ ఎత్తుతో, ఈ కొలతల ప్రకారము ఒక ఓడను నువ్వు తయారు చెయ్యాలి అని చెప్పాడు. తర్వాత 17వ వచనము, 16వ వచనం, ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను. ఓడకు ఒక కిటికీ. ఆ ఎత్తైన ఆ అంత పెద్ద ఓడకు 2 ద్వారాలు, ఒకటి కిటికీ, ఒకటి తలుపు, ఇంకా ఏమి ఉండవు. ఇప్పుడు మనకిన్న ఉన్నటువంటి ఇంత రూముకు మనం ఎన్ని కిటికీలు వేసుకున్నాం? 4 కిటికీలు వేసుకున్నాం, 4 డోర్లు పెట్టుకున్నాం. పైన ఇటు 4 అటు 4 8 వెంటిలేటర్లు పెట్టుకున్నాం కదండి. మరి అంత పెద్ద ఓడకు దేవుడు ఎంత జాగ్రత్తగా చెప్పాడో చూడండి. 12 డోర్లు పెట్టారంటే ఏదో ఒక డోర్ నుండి నీళ్ళు వచ్చేస్తాయి. చాలా టెక్నికల్గా, సాంకేతికంగా దేవుడు ఆ పనిని పూర్తి చేయించాడు నోవాహు ద్వారా. పైనుండి ఎంత? మూరెడు కిందికి అంత అనుకోండి. అక్కడ ట్యూబ్లైట్ దగ్గర వస్తుంది, అక్కడ కిటికీ పెట్టాలా, దాని పక్కనే డోరు పెట్టాలి. ఓడ తలుపు దాని ప్రక్కకు ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దానిని చేయవలెను. ఓడ లోపల 3 ఫ్లోర్లు వేయాల. మొత్తం ఓడ ఎత్తు 30 అడుగులైతే 10 అడుగులకు ఒక అంతస్తు, 10 అడుగులు కాగానే ఒక స్లాబ్ పడాల. ఇప్పుడు మన స్లాబులు కూడా అంతే కదా, 10 అడుగులకు స్లాబు వేసేస్తాం కదండి. 10 అడుగులకు 10 మూరలకు ఒక స్లాబు, 10 అడుగులు కాదు, అడుగులంటే మళ్ళీ 15 అడుగులకు ఒక స్లాబు పడుతుంది ఈ లెక్కన. ఇప్పుడు దేవుడు చెప్పే లెక్క ప్రకారముగా 15 అడుగులకు ఒక స్లాబు, ఒక అంతస్తు, మరలా మెట్లు చేసుకోవాలి ఆయన. ఇప్పుడు మనం చేసేది పెద్ద టెక్నాలజీ కాదు. ఇప్పుడు మనము టక ఎక్కేసి దిగుతూ ఉన్నాం. ఇది కాదు అసలు టెక్నాలజీ, అక్కడి నుండి వచ్చింది. దేవుడు చెప్పిన టెక్నాలజీ మనిషి రోజున మన ముందు అబ్బో ఇలా కట్టుకుంటున్నారు, అలా కట్టుకుంటున్నారు అని మనము వాపోతూ ఉన్నాం. తర్వాత మరలా ఇంకొక 10 మూరలు కాగానే ఇంకొక అంతస్తు, కింద ఒకటి, 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ ఉందా? దాంట్లో ఎన్ని ఫ్లోర్లు వచ్చాయి చూడండి. కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదానిగా చేయవలెను. అంటే 3 ఫ్లోర్లు వేయమన్నాడు. గ్రౌండ్ ఫ్లోర్, 2nd, 3rd, అట్లా 3 భాగాలుగా డివైడ్ చేయమని చెప్పాడు. ఎంత ప్రణాళిక! ఓడగట్టాలంటే ఊరికే గోడలు కట్టి వదిలిపెట్టడం కాదు, లోపల ఎంత వర్క్ ఉందో చూడండి. ఒక్కసారి ఒక ఇమాజినేషన్ వేసుకోండి, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు మన చర్చ్ ప్లేస్ ఎంత వరకు ఉన్నదో, అక్కడ నుండి ఇక్కడ వరకు ఈ రోడ్డు తీసుకోండి, ఆ రోడ్డు తీసుకోండి, ఇంత ప్లేస్లో 30 మూరలు అంటే ఎన్ని అడుగులు? 45 అడుగుల ఎత్తు పైకి పోవాలా. అందులో 3 పార్ట్లు, 3 అంతస్తులు చేయాలా. ఎంత వర్క్ ఉన్నది? సాధ్యమా? ఒక ఇల్లు కడితేనే పెద్దలు అంటారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చూసి చూడు.
పెళ్లి చేయడము, ఇల్లు కట్టడము ఒకటే. చాలా తలకాయ నొప్పి పనులు అన్నమాట, భయంతో కూడినటువంటి పనులు. జ్ఞాపకం చేసుకుందాం ప్రేమన దౌం బిడ్డలారా, ఇంత హెవీ వర్క్ దేవుడు నోవాహుకు అప్పగిస్తూ ఉన్నాడు. గమనించుదాం, ఎందుకు 3 అంతస్తులుగా చేయమన్నాడు అని అంటే 17వ వచనం చదవండి. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఇదంతా చేసుకునేది ఎవరి కొరకు? నోవాహుకు, తన కుటుంబము కొరకు. ప్రేమణ దోం బిడ్డలారా, నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడన్లు అందరూ కూడా ఆ ఓడలో ప్రవేశించాలి. అయితే మీకు మాత్రమే కాదయ్యా, అందుకే 3 అంతస్తులు చెప్పిన, మీరు ఒక రూమ్ తీసుకోండి, దాంట్లో మీకు కావలసినట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఇంకా ఏమేమి వస్తాయో లిస్టు చెప్తున్నాడు. 19వ వచనం, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకునుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను జంతువులలోను, మీరు అది చెప్పాలా, వాటి జాతుల ప్రకారం అని చెప్పాలా. మీ చదువులు చల్లగుండా 20వ వచనం మళ్ళీ చదవండి. వాటి జాతుల ప్రకారం అనేది మీరు చెప్పండి. పక్షులలోను జంతువులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. ఎంత పని పెట్టాడు చూడండి. అంటే ఇప్పుడు నోవాహు ఒకడు ఈ 8 మనుషులు బ్రతికేస్తే సరిపోతుందా? ఈ మనుషులే మిగులుతారు. మరి దేవుడు చేసిన సృష్టిలో భాగంగా ఉన్నటువంటి జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ప్రాకే పురుగులు ఉన్నాయి. దేవుడు వాటిని కూడా బ్రతికించడానికి ప్రణాళిక వేశాడు. మనుషులన్న పాపం చేశారు, అవేం పాపం చేశాయి? ఏదో ఇంత కడుపు నింపుకొని బ్రతికినన్నాళ్ళు బ్రతికేటటువంటి జీవులు, అవి వాటి పొట్ట తిప్పల కొరకే బ్రతుకుతాయి. వాటికి అన్నం పుణ్యం ఏం తెలీదు. మనిషికి ఉన్నటువంటి పనికిమాలిన తెలివితేటలు వాటికి లేవు. జంతువులకు ఉన్నాయండి? రాక్షస తెలివితేటలు వాటికి లేవు. కొంపలు ముంచే తెలివితేటలు వాటికి లేవు. బ్రతకడానికే వాటికి చేతనవుతుంది. బ్రతకడమే తెలుసు. బ్రతికిన నాళ్ళు ఏదో ఇంత నోట్లో ఇంత ఫుడ్ పడడానికే ప్రయాసపడతాయి తప్ప, ఒకవేళ దేన్నైనా చంపి తినాలన్నా దాన్ని కడుపు నింపుకోవడానికే కానీ అనవసరంగా ఏ పని కూడా ఏ జంతువు కూడా చేయదు. అయితే దేవుడు చూడండి ప్రణాళిక, మీతో పాటు వాటిని కూడా బ్రతికించాలి. ఎందుకంటే నా సృష్టిలో అవి కూడా భాగమే కదా. అయితే అన్నిటిని లోపలికి చేర్చాలంటే నీ ఓడ సరిపోదు. అయితే నేను ఒక ప్రణాళిక చెప్తాను. ప్రతి జీవుల్లో, ప్రాకే జీవుల్లో, ఎగిరే పక్షుల్లో, భూమి మీద ఉండేటటువంటి జంతువులన్నిటిలో ఆడ మగ జతలుగా నీ దగ్గరికి నేను నడిపిస్తాను. వాటన్నిటినీ లోపల చక్కగా వాటికి బస సిద్ధం చేయి. మీరు ఇక ఓడ ఎక్కిన కాడ నుండి ఎక్కి దిగేంత వరకు అవన్నీ మీరు వాటితో, అవి మీతో, ఇక అందులోనే మీరు ఉండాలి అని చెప్పడం జరిగింది. మంచిది, అన్నిటినీ చేర్చుకుంటారు, వీళ్ళు ఎక్కుతారు, సరిపోతుందా? ఎప్పుడు ఎక్కుతాడో తెలీదు, ఎప్పుడు దిగుతాడో తెలీదు. దేవుడు కూడా చెప్తా ఉన్నాడు చూడండి,
21వ వచనం, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. జాగ్రత్తగా వినండి. మరియు తినడానికి తిండి కావాలి కదా. ఏమి లేకపోయినా మనకు టైం టు టైం పడాలా. ఇప్పుడు ఒక అరగంట ఎక్కువ తీసుకున్నానంటే, సార్ ఇంటికాడ ముక్కలు ఎదురు చూస్తున్నాయి సార్, టైం సార్, తొందర సార్, ఒక్కరోజే ఇంటి దగ్గర ఉన్నాం, ఆదివారం, ఒకరోజన్నా సంతృప్తిగా తినకపోతే ఎలా? ఎందుకు? మనము ఉందామని అనుకున్నా మన పొట్ట ఊరుకోదు కదా, లోపల గీకుతా ఉంటుంది. అందుకని ఇక మనకు ఆరాటం, ఇంటికి వెళ్ళినాక పోరాటం. ఇక్కడ ఆరాటం, ఇంటికి వెళ్ళినాక ఎందుకు? అది రాదు, ఇట్ట బట్టి పీకాలే కదా. అదేమో రానంటది, నువ్వేమో బలవంతానికి పోరాటం, ఫైటింగే, యుద్ధం చేస్తారు ఇక ముక్కలతో. తిండి లేకపోతే కుదరదు కదా మనిషికైనా జంతువుకైనా ఖచ్చితంగా తిండి ఉండాలి. మనిషికి ముందు కావాల్సింది తిండి, తర్వాత బట్టలు, తర్వాత నివాసం. ఈ మూడే మనిషికి అవసరమైన ప్రధానమైనటువంటివి. జంతువులకి ఇక బట్టలతో ఇంటితో సంబంధం లేదు, కానీ తిండి ఉంటే చాలు. వాటికి కేవలం తిండి ఉంటే చాలు. మరి తిండి లేకపోతే ఎట్లా? ఎన్ని రోజులు? 40 రోజులు వర్షం కురిసింది. 40 రోజుల తర్వాత దరిదాపుగా 1.5 సంవత్సరాలు ఓడలో ఆహారం ఎంత సిద్ధం చేసుకున్నాడో దొర. ఆశ్చర్యమే, మామూలు విషయం కాదు. ఊరికే మనం ఏం చెప్తామంటే, నోవాహు ఓడగట్టాడు, 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసింది, అది అరారతు కొండ మీద దిగింది, అయిపోయింది, తుస్సు. అసలు ఏమి జరిగింది? ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది చూడండి. ఎంత సమయము, ఎంత ప్రయాస. ఆ మ్రాణులు, చితిసారకపు మ్రాణులు కోసుకొని రావాలి. వీళ్ళే ఎక్కడి నుండా తీసుకో ఇట్లిచ్చే పరిస్థితి కాదు. వెంటనే చిటికేస్తూ వచ్చేవి కాదు, ఇన్స్టెంట్ పలకలు కాదు అవి. జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళే చేతులారా పని చేయాలా, కావలసినవన్నీ వాళ్ళే సమకూర్చుకోవాలా, వాళ్ళే ప్రయాసపడాలా, వాళ్ళే ఆ ఓడను సిద్ధము చేసుకోవాలి. ప్రేమణ దోంబిడ్లారా, అప్పుడు వారు ఆ ఓడలోనికి ప్రవేశించగలుగుతారు. కాబట్టి వాళ్ళ పనులన్నీ దేవుడు అప్పగించాడు. తరువాత మీరు తినడానికి, మీతో పాటు వచ్చిన జంతువులకు తినడానికి కూడా అవేవేవి మేత మేస్తాయి. ఇప్పుడు ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, వాటికి తగిన మేత ఈయన సిద్ధం చేయాలి, లేకపోతే అవి ఊరుకోవు. ఏమయ్యా నోవాహు, ఏనుగేమో శాకాహారి, దానికేమో గడ్డి తెచ్చావు, నేను మాంసాహారిని, మరి నాకేది అంటే ఈయనేం చేయాలా? సిద్ధం చేయాలన్నీ. అందుకని మరి ఎలా సిద్ధం చేశాడో, వాటికి ఏ ఫుడ్ పెట్టాడో, నిజంగా అవి కూడా దేవుని మాటకు లోబడ్డాయి. మనిషి లోబడకపోయినా జంతువులు, జీవరాశి అంతా, సర్వ సృష్టి అంతా కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తుంది. ఒక మనిషే అటు ఇటు తొలగిపోతా ఉన్నాడు, అప్పటికి ఇప్పటికీ, ఎప్పటికైనా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో మీ అందరి కొరకు, మీ కుటుంబం కొరకు, ఓడలోకి వచ్చే జీవరాశులన్నిటి కొరకు నీవు ఆహారము సిద్ధము చేసుకో. ఏమేం చెప్పాడు దేవుడు? ఓడను కట్టుకో, ఆ ఓడ చితిసారకపు మ్రాణుతో నువ్వు కట్టుకోవాలా, దాంట్లోకి నీళ్లు దూరకుండా కీలు బుయ్యాలా. తర్వాత కొలతలు చెప్పాడు. 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలదిగా నువ్వు 3 అంతస్తులుగా చేసుకోవాలి. అందులో నీవు నీ కుటుంబము ప్రవేశించాలి. నీతో పాటు ప్రతి జాతిలో కూడా
ఇదిగో ఆకాశమున ఎగిరే పక్షులు కానీ, తర్వాత భూ జంతువులు కానీ, ప్రాకే పురుగులు కానీ అన్నిటినీ నీ దగ్గరికి తీసుకొని వస్తాను జతలు జతలుగా. వాటిని పోషించడానికి ఆహారము, మిమ్మల్ని పోషించుకోవడానికి ఆహారాన్ని మీరు సిద్ధం చేసుకొని రెడీగా ఉండండి అని దేవుడు చెప్పాడు. చెప్పిన పని చెప్పినట్లుగా చేశాడు. అదే మనం చదువుకున్నాం. వాటికి ఆహారమగునని చెప్పెను, నోవాహు అట్లు చేసెను. ఎట్లు చేసెను? దేవుడు చెప్పినట్లు చేసెను. మరి ఈ రోజున నువ్వు దేవుడు చెప్పినట్లు చేస్తున్నావా? నోవాహును దేవుడు ఓడ కట్టుకోమనడానికి, ఓడలోనికి ఆహ్వానించడానికి బలమైన కారణం ఏంటో తెలుసా? నోవాహుకు లోబడే తత్వం ఉన్నది, మాట వినే తత్వం ఉన్నది. ఆ మాట వినే తత్వం ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలా విడిచిపెట్టగలడు? అందుకని నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేసి, దేవుడు తనకు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారము మొత్తము చేశాడు. ఇక ఏది కూడా వదిలిపెట్టలే. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు వెళ్ళండి అయ్యా లోపలికి. ఇక జలప్రలయం ఇంకా స్టార్ట్ కాకముందే దరిదాపుగా మరి పండితుల అభిప్రాయ ప్రకారముగా నోవాహు ఎన్ని సంవత్సరాలు అంటే, మనము 5వ అధ్యాయం 32వ వచనంలో చదవండి మాట. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. తర్వాత 7వ అధ్యాయము 7వ వచనము 6వ వచనము చివరిలో చదవండి. నోవాహు 600 ఏండ్ల గలవాడు. మనం ఈ చరిత్ర అంతా 100 సంవత్సరాల చరిత్ర చూస్తూ ఉన్నాం. అంటే దరిదాపుగా ఈ ఓడ నిర్మాణానికి, ఈ ఓడను నిర్మించడానికి 55 నుండి 75 సంవత్సరాలు పట్టిందని చరిత్ర నిపుణులు చెప్పుచున్నారు. ఓడ నిర్మాణం చేయడానికి ఎన్ని సంవత్సరాలు? 55 నుండి 75 సంవత్సరాలు. రఫ్గా 100 సంవత్సరాలని చెప్తారు కానీ 100 సంవత్సరాలు కాదు. ఎందుకంటే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ 500 ఏండ్లప్పుడు ఈ ముగ్గురిని కన్నాడు. ఈ ముగ్గురిని కన్నప్పుడు అతని వయసు 500 సంవత్సరాలు. ఇక వాళ్ళు కాస్త పెరిగి పెద్ద కావాలంటే 30 సంవత్సరాలు వేసుకోండి. ఆ తర్వాత మొత్తం ఓడ నిర్మాణమే ఇక వాళ్ళది 55 నుండి ఒక 60-70 సంవత్సరాలు వేసుకోండి. 70 సంవత్సరాలు ఓడ కట్టడం అంటే మామూలు విషయమా? ఇప్పుడు మనకు జీవితాంతం గడుతున్నట్టు లెక్క. ప్రేమన దోంబిడ్లారా, అన్ని సంవత్సరాలు ఓడ కడుతానే ఉన్నారు వాళ్ళ కుటుంబ రక్షణ కొరకు. మరి నీ ఓడ కట్టడం ప్రారంభించావా? అదేంటి సార్, వాళ్ళకంటే జల ప్రళయం ఉన్నది, మాకేం ప్రళయం ఉన్నది? మన ఇంట్లలో కూడా ఉన్నాయి. మన ఇంట్లలోని కూడా ప్రళయాలు రాబోతూ ఉన్నాయి. ఎక్కడి నుండి ఏ సమస్య వస్తుందో తెలీదు, ఎక్కడి నుండి ఏ ఆపద వస్తుందో తెలీదు, ఏ పరిస్థితులు ఏ వైపుగా మన దగ్గరికి వస్తున్నాయో అర్థం కానటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటుండగా ఈ రోజు నుండి నీవు నీ కుటుంబ రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసుకోవాలి. ప్రార్థన పూర్వకంగా ఓడను నువ్వు కట్టుకోవాలి. విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, ప్రార్థనను పెంపొందించుకోవాలి. ఆ రీతిగా నీ ఓడను నువ్వు కట్టుకున్నప్పుడు నీవు నీ ఇంటి వారందరూ కూడా ఎలాంటి సమస్యలు వచ్చిన వాటి నుండి, ఆ జలప్రలయం లాంటి సమస్యల నుండి మీరు రక్షణ పొందుదురు, కాపాడబడుదురు. హల్లెలూయా. కాబట్టి నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేశాడు, అందుకే ఓడ ఎక్కాడు. మరి మనము కూడా పరలోక రాజ్యం చేరాలి అనంటే, ఈ లోక అంతము నుండి మనము తప్పించబడాలంటే, ఈ లోకములో బహు భయంకరమైన శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఆ శ్రమల నుండి మనము తప్పించబడాలి అనంటే, దేవుని సన్నిధిలో చేర్చబడాలి అనంటే, దేవుడు చెప్పినట్లుగా
చేయడం మనము నేర్చుకోవాలి. దేవునికి విధేయులుగా మనము బ్రతకాలి. నోవాహు లాంటి జీవిత వైఖరి, తగ్గింపు వైఖరి, మాట వినే స్వభావాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మనలను కూడా దేవుడు అంటాడు, అయ్యా రండి, ఓడలోనికి రండి, నా సన్నిధికి రండి, నాతో ఉండండి అని దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడు. కాబట్టి మనం ఎలాగున్న బ్రతుకుతున్నాం? మనం ఓడను కట్టుకుంటున్నామా, లేకపోతే ఇంకా సమయం ఉందిలే, ఇంకా చూద్దాంలే, ఇంకొంచెం వేచి ఉందాంలే, ఇప్పుడు అంతా బాగుంది కదా మనకు అనుకుంటూ వెనుకబడిపోతున్నారా? ప్రళయం ఎప్పుడొస్తుందో తెలీదు, వర్షం ఎప్పుడొస్తుందో తెలీదు. నిన్న నుండి చూస్తూ ఉన్నాం, ఎప్పుడొస్తుంది. అది మనం అనుకునే టైంకి రాదు. అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. దేవుడు నిర్ణయించిన సమయానికి అది వస్తుంది. కాబట్టి సిద్ధపాటు మనకు చాలా అవసరము. ఎంత కాలము నుండి సిద్ధపడ్డాడు? 55 నుండి 75 సంవత్సరాల నుండి సిద్ధపడుతూనే ఉన్నాడు. 2 సంవత్సరాలు కాపాడబడడానికి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు నీటి జల ప్రళయం నుండి తప్పించబడడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో. ప్రేమన దోమ బిడ్డలారా, మన కుటుంబాన్ని కూడా మనం కాపాడుకోవాలంటే ప్రార్థనలో పోరాడే వారముగా ఉండాలి. భక్తిలో త్యాగపూర్వకమైన భక్తి చేసే వారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ప్రతి విధమైన ప్రళయాల నుండి మనలను సంరక్షించగలడు. అట్టి కృపను దేవుడు మనకు అందరికీ కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరము కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. విన్న వాక్యాన్ని అనుసరించి అయ్యలారమ్మలారా, దేవుని సన్నిధిలో చేరిన మీరు ఎంతగా సిద్ధపాటు కలిగి ఉన్నారు? నీ కుటుంబ రక్షణ కొరకు నీ ఓడను సిద్ధం చేసుకుంటున్నావా? రక్షణ అనే ఓడ నీ జీవితంలో ఉన్నదా? నీవు నీ కుటుంబం రక్షణ పొందారా? నీ బిడ్డలు రక్షణ పొందారా? నోవాహు కుటుంబము జల ప్రళయములో కూడా నీటి బాప్తిసం పొందినట్లుగా సాక్ష్యం పొందుకున్నాడు. ఈ రోజున బాప్తిసం తీసుకున్నటువంటి నీవు దేవుని కొరకు ఓడను సిద్ధము చేసుకునే పనిలో ఉన్నావా? ఇంకా సమయం ఉందిలే, ఇంకా చూద్దాములే అంటూ వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవుడు ఏ కొలత చెప్పాడో ఆ కొలత ప్రకారము చేశాడు. దేవుడు ఏది చెప్తే అలాగున చేశాడు, ఎలా చెప్తే అలాగున చేశాడు. నోవాహు తన కుటుంబము అనేక జీవరాశులను బ్రతికించిన ఏకైక వ్యక్తి భక్తుడైన నోవాహు. ఈ రోజున నీకు మాత్రమే రోల్ మోడల్గా ఉన్నావా? మాదిరికరముగా ఉన్నావా? ఇతరులకు కూడా మాదిరికరముగా ఉన్నావా? నిన్ను నీవే రక్షించుకుంటే ఏం ప్రయోజనం? ఇతరులకు కూడా నువ్వు మార్గదర్శిగా బ్రతకాలి కదా. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకొని, అవునయ్యా, ఇక నుండి నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతాను, నా కుటుంబ రక్షణ కొరకు నేను ఓడను సిద్ధం చేసుకుంటాను, విశ్వాసంతో, ప్రార్థనతో, విధేయతతో నువ్వు చెప్పినట్లుగా బ్రతికి ఈ రక్షణ అనే ఓడను నేను కట్టుకుంటాను ప్రభువాని ఒక తీర్మానముతో ఇక్కడ నుండి వెళ్ళండి. నువ్వు చెప్పినట్లుగా నేను వింటాను, నోవాహులాగా నేను బ్రతుకుతానని ఒక తీర్మానముతో వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ వ్యక్తిగత జీవితాలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అందరూ ఆ రీతిగా ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. ఆర్ లక్ష్మమ్మ వేఫా ప్రకాశం గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. తదనంతరం కానుక సమర్పణ.